బ్యాక్ టు న్యూస్. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీద మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ దీక్ష గురించే మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్లు సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్లు అయ్యారని ఆరోపించారు. దీక్షా దివాస్ సందర్భంగా నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా నిరాహార దీక్ష చేశారు. కేసీఆర్ దీక్ష ఫలితంగా కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉనికిని తెచ్చిన రోజు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఉనికి ఉన్నది అని అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నది అంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి ఆ దీక్ష ఫలితమే. కాబట్టే ఇవాళ మనం ఈ దీక్ష దీక్షని ఇంత గొప్పగా జరుపుకుంటున్నామని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. అయితే మహేష్ గౌడ్ గారు అంటున్నారు, నిన్న కేసీఆర్ దీక్షతోటి తెలంగాణ రాష్ట్రం రాలేదు అన్న మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి పూలమాలలు వేయాలి, మీరు దీక్షా దివస్ కార్యక్రమం చేసుడు కాదు అని అంటున్నాడు. నేను అడుగుతున్న మహేష్ కుమార్ గౌడ్ గారిని, కేసీఆర్ దీక్ష చేసిన రోజు, విద్యార్థి ఆన్లైన్ రోజు, జైళ్లలో పడ్డ రోజు మహేష్ కుమార్ గౌడ్ మీరు ఎక్కడ ఉన్నారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.